అందరికీ నమస్కారం. వాషింగ్ మిషన్స్లో మనకి మేజర్గా వచ్చే ఎర్రర్ మెసేజ్ ఏదైతే ఉందో దానికి కారణాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి బాక్స్ పైప్ ఏదైతే ఉందో ఇన్లెట్ పైపు, ఇదే మెయిన్ రీజన్ అండి. మనకి వాటర్ సరిగా రాకపోతే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో దానికోసమే మనం దాన్ని రిమూవ్ చేసి లోపల ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేసేసుకొని దాన్ని ఎలా మనం రీప్లేస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే టాప్ తీసేసాం. తర్వాత దాంట్లో ఉన్నటువంటి వాటర్ ఇన్లెట్ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ని మొత్తం రిమూవ్ చేసాం. ఇక్కడ చూసారు కదా, ఈ హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి అన్నమాట. మనం చాలా రోజుల నుంచి వాషింగ్ మిషన్ వాడతాం కదా, సో దానివల్ల అందులో డస్ట్ పట్టేసి వాటర్లో వచ్చినటువంటి ఆ సున్నం ఏదైతే ఉంటుందో అది కూడా మనకి ఈ హోల్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి వాటర్ రావడం ఆగిపోతుంది అన్నమాట. సో అందుకని ఎర్రర్ మెసేజ్ అస్తమానం వస్తూ ఉంటుంది. సో దానికోసమే మనం ఈ బాక్స్ని రిమూవ్ చేసి క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా బిగించాలో మనం చూద్దాం. సో ముందుగా మనం ఈ బాక్స్లో ఉన్నటువంటి హోల్స్ అన్నీ క్లీన్ చేసుకొని దాన్ని యాస్టేజ్గా బిగించేసాం అన్నమాట. ఇక్కడ మనకి డ్రమ్కి ఆ బాక్స్కి కనెక్టర్ ఉంటుందండి, రబ్బర్ కనెక్టర్ ఇది. సో బ్లాక్ కలర్లో ఉంటుంది. సో దాన్ని మనం జాగ్రత్తగా క్లిప్లు టైట్ చేసుకొని బిగించుకోవాలి. దాని నుంచి దీనికి బాక్స్కి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ముందు ఒక 2 స్క్రూలు వస్తే దాన్ని బిగించుకోవాలి. ఇన్సైడ్ మనం వాషింగ్ పౌడర్ వేసుకునే స్లాట్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం బిగించుకోవాలి. ఇవన్నీ మనం సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చండి. టెక్నీషియన్ వస్తే మనకు టెక్నీషియన్కి మనం 1000 to 2000 ఇవ్వాల్సి వస్తుంది. సో అలా అవసరం లేదు. ఎర్రర్ మెసేజ్ మ్యాక్సిమం దీనివల్ల వస్తుంది అనమాట. సో మనం యాస్టేజ్గా ఏవైతే రిమూవ్ చేసుకున్నామో అవన్నీ కూడా ఇప్పుడు మీకు వీడియోలో చూపించినవన్నీ రిమూవ్ చేసి యాస్టేజ్గా బిగించేయాలన్నమాట. సో ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఉంటాయి మనకి. ఏ డైరెక్షన్లో చూపిస్తే ఆ డైరెక్షన్లోనే మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది చిన్న మోటారు. సో దాన్ని కూడా మనం బిగించుకోవాలి. సో కనెక్షన్ ఇచ్చేద్దాం మోటార్కి. వీడియోలో చూపించిన విధంగా మనం ఫిట్ చేసేసుకోవాలి. సో ఇది చాలా చిన్న వర్క్ అండి, పెద్దదేం కాదు. సో దాని తర్వాత మనకి మళ్ళీ హోల్స్లోకి అది మట్టి వెళ్ళకుండా ఉండడానికి ఫిల్టర్స్ ఉంటాయండి. ఆ ఫిల్టర్స్ని బిగించుకోవాలి. ఇప్పుడు నా దగ్గర అయితే క్యాండిల్ అది అయిపోయింది. క్యాండిల్ని మళ్ళీ రీప్లేస్ చేయాలి. మీకు ఐడియా కోసం నేను చూపిస్తున్నా. ఇవి ఫిల్టర్స్ అండి. ఈ ఫిల్టర్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 2000 ఎంతో నేను తీసుకున్నప్పుడు. ఇప్పుడు మేబీ తగ్గుండొచ్చు. ఆ ఫిల్టర్ బిగించుకొని వాటర్ ఇన్లెట్ పైప్ని దానికి కనెక్ట్ చేసుకోవటం. ఇక్కడ చూసారు కదా వాటర్ ఎలా వస్తుందో, ఆ ప్లేస్లో మనకి క్యాండిల్ ఉంటుంది అన్నమాట. ఆ క్యాండిల్ ఏం చేస్తుందంటే వాటర్ని ఫిల్టర్ చేసి పంపిస్తుంది. సో ఇప్పుడైతే నేను ఆన్ చేశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాటర్ అనేది బాగా రావడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఆ హోల్స్ అన్నీ క్లీన్ చేశాను అనమాట. మీకు అసలు యాక్చువల్లీ ఆ వీడియో మిస్ అయింది. పాత వీడియో చూసినట్లయితే మీకు డ్రాప్గా వస్తుంది అనమాట. అందువల్లే అస్తమానం మా వాషింగ్ మిషన్ ఎర్రర్ వచ్చేది. సో ఇది క్లీన్ చేసిన తర్వాత ఎర్రర్ రావడం ఆగిపోయిందండి. ఎందుకంటే దీనికి కావాల్సిన వాటర్